గోడ పలక టీవీ కాంచెల్లి ఫోను, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, బైకు, కారు ఇట్లా ఏది కొనాలన్నా ఈఎంఐలనే. నెలకిస్తీలు పెట్టుకొని జీతం రాగానే ఇంత ఇంత కట్టేసుకుంటూ వస్తారు. జరంత ఎక్కువ జీతం ఎత్తేటోళ్ళు అయితే మోతాదో ఇల్లు కొని బ్యాంకు లోన్ తీసుకొని పక్కా కిస్తీలు కట్టుకోవాల్సిందే. లేకుంటే సంపాదించి కొనుడు మన సొంటోళ్ళతో ఏమవుతుంది? కానీ కొందరు ఉంటారబ్బా, ఇండ్లు, భూములు, ప్లాట్లు ఏది నచ్చితే అది ఉత్తగానే కొనేస్తారు. పోనీ అంత జీతం వస్తుందా అంటే అది లేదు. మరి ఎట్లా అంటే ఇగో గిట్లుండొచ్చురు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ఏ భూములకు నీళ్ళు ఇస్తున్నదో గానీ ఇంజనీర్ల ఇండ్లనైతే పైసల పంట వండుతున్నది పో. మురళీధర్రావు సార్ ఇంట్లో నిన్న పొద్దుందాకా ఏసీ పోల్ చెకింగ్ చేస్తే చక్కెర వచ్చినంత ఆస్తి బయటపడ్డది. మళ్ళా సిటీల అద్దాల బంగ్లాలు, విల్లాలు, ప్లాట్లు, భూమి జాగాలు, అపార్ట్మెంట్లు, మడిగలు, బంగారం బొచ్చెడ ఆస్తే. మోకిలాల 6,500 గజాల ప్లాట్ అంటే అదే కోట్ల రూపాయలు. కోదాడలకి బంగ్లా సారదైతే ప్రాజెక్టు శాఖకే కిరాయికిచ్చుకున్నాడు. జైరాబాద్ లో ఎండ పలకలతోటి కరెంటు తీసే ప్రాజెక్టు, వరంగల్ అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయం భూమి, కరీంనగర్ అపార్ట్మెంట్లు, 4 కాల్ రూమ్ ట్యాన్లు, 1 బెంచ్ కారు. అందాజ లెక్క కడితేనే 150 కోట్లకు మీద ఆస్తి అందే వెళ్ళిందట. మురళీధర్రావు సార్కు వచ్చే జీతానికి కూడేసిన ఆస్తికి మేడిగడ్డకు తుమ్మడి ఎట్టికి ఉన్నంత ఫరక్ ఉందట. మరి గింతగనం ఎట్లా కమాయించినని ఎమ్మటి అరెస్ట్ చేస్తే 14 రోజులు జైలుకు పోయిండు. సార్ ఎన్నడో రిటైర్ అయినా మంచి పనివంతుడని ఈ సార్ తోటే కాళేశ్వరం కట్టించుకున్నాడు పాత సీఎం సారు. ఇదే ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్లు నూనె శ్రీధర్ సార్ ఇంట్లో దేవులాడితే 200 కోట్లు, హరిరామ్ సార్ ఇంట్లో 300 కోట్ల ఆస్తులు దొరికే. ఆమ్దానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరు ముందే అరెస్ట్ అయ్యిండ్రు. పోనీ ప్రాజెక్ట్ అన్న సక్క ఉన్నదా అంటే మేడిగడ్డ పిల్లలు రుగొంగే, అన్నారంలో బుంగల్ వాడే, సుందిల్ల డేంజర్ ఉండే. మొత్తం గేట్లు ఎత్తి పెడితే నీళ్లు సముద్రం పాలు కావట్టే. కాదు కక్కాసమాన్ ఎత్తిపోస్తే ఈ 3 బ్యారేజీలు కొట్టుకుపోయే డేంజర్ ఉన్నదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందట. కానీ ఇంత సక్కటి ప్రాజెక్ట్ లో ఇంజనీర్లే ఇంత కమాయించారంటే ఇక కాంట్రాక్టర్ అయ్యేంత గుమ్మిండో వెనకాల ఉన్న వాళ్ళు ఎంత గుంజిండ్రో పో. చిన్న 3 అధికారులను తీసుకుంటేనే 1000 కోట్లు ఈరోజు మనకు కనిపిస్తే ఎంత విధ్వంసం జరిగిందో, ఎంత తెలంగాణ ఆస్తుల్ని వీళ్ళు కొల్లగొట్టిరో మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఎవరైతే పెద్ద చేపలు ఉన్నాయో